शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ ప్రతిపత్తు. నేటి నుండి దేవీ నవరాత్రములు ప్రారంభం. ఈ రోజు నుండి దేవీ భాగవత పురాణ శ్రవణం చేద్దాం. అందరికీ నమస్కారం. ఈ జగత్ సృష్టికంతకీ కూడా మూల కారణము ప్రకృతి శక్తి, ఆ తల్లి. ఈ నవరాత్రుల్లో ఆ దేవి యొక్క మాహాత్మ్యాన్ని, ఆమె చరిత్రని విన్నట్లయితే సకల పాపములు పోయి కర్మబంధము నుండి విడివడి పరమపదాన్ని, అదే మోక్షపదాన్ని పొందగలుగుతాం. అటువంటి పవిత్రమైనటువంటి ఈ నవరాత్రుల్లో పవిత్రమైనటువంటి గొప్ప మహిమ కలిగినటువంటి ఈ దేవీ భాగవతాన్ని ఈ రోజు నుండి ప్రారంభించి చెప్పుకుందాం. బాలార్కాయుత తేజసాం త్రినయనాం రక్తాంబరోల్లాసినీం నానాలంకృతి రజమానవపుషాం బాలోడురాట్శేఖరాం హస్తైరిక్షుధనుసృణిం సుమశరం పాశం ముదా బిభ్రతీం శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతాం ఆధారభూతాం స్మరేత్. దేవీ భాగవతం నామ పురాణం పరమోత్తమం త్రైలోక్య జననీ సాక్షాత్ గీయతే యత్ర శాశ్వతీ. శ్రీమద్భాగవతం యస్తు పఠేద్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదం వా సయాతి పరమాం గతిం. కాబట్టి అటువంటి మహామహిమాన్వితమైనటువంటి శ్రీమద్ దేవీ భాగవతాన్ని ఈ రోజు నుండి చెప్పుకుందాము. ఇదెంతో మహిమాన్వితము అనేటువంటి విషయము ఎప్పటింటో చాలా మంది విద్వాంసులు, మహామునులు, ఋషులు, దేవీ ఉపాసకులు అందరూ కూడా చెప్పినటువంటి విషయం. ఓం సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి
బుద్ధిం యానః ప్రచోదయాత్. శౌనకాది మహర్షులు ఒకానొకసారి నైమిషారణ్యంలో సూతుల వారిని కలుసుకొని వారిని భాగవతం చెప్పమని అడిగారు. ఇంతకుముందు ఈ వల్ల మేము అష్టాదశ పురాణాలు ఇవన్నీ విన్నాము, మాకింకా వినాలి అనేటువంటి కుతూహలం ఉన్నది. కాబట్టి దేవీ భాగవతాన్ని మాకు చెప్పవలసిందిగా వారు కోరారు. శృతాన్యన్యాని సర్వజ్ఞ త్వన్ముఖాత్ నిశ్రుతాని చ నైవ తృప్తిం వ్రజామోజ్య సుధాపానే అమరాయథ. దేవతలు సుధాపానం చేసిన ఎలా తృప్తి పొందరో అలాగే మేము కూడా నీ వల్ల అనేక పురాణాలు విని ఉన్నాం, అయినప్పటికీ మాకింకా తృప్తి లేదు. కాబట్టి అతః సర్వరసోపేతం పుణ్యం భాగవతం వద పావనం ముక్తిదం గుహ్యం ముముక్షూణాం సదా ప్రియం. కాబట్టి సర్వరసోపేతమైనటువంటి పవిత్రమైనటువంటి ముక్తిని కలగజేసేటువంటి ముముక్షువులందరికీ చాలా ఇష్టమైనటువంటి ఈ దేవీ భాగవతాన్ని చెప్పవలసింది అని అడిగారు. అప్పుడు సూతుల వారు ఏమన్నారంటే, అయ్యా, మీ వంటి వారు నన్ను అడగడం వల్ల నేను చాలా ధన్యుణ్ణవుతున్నాను. ధన్యోహం అతి భాగ్యోహం పావితోహం మహాత్మభిః యత్ పృష్టం సుమహత్ పుణ్యం పురాణం వేద విశ్రుతం తదహం సంప్రవక్ష్యామి సర్వశ్రుత్యర్థ సమ్మతం రహస్యం సర్వశాస్త్రాణం ఆగమానాం అనుత్తమం. చాలా శ్రేష్టమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. మీరెంతో కోరికతోటి నన్ను అడిగారు, నేను చాలా ధన్యుణ్ణి. నత్వా తత్పద పంకజం సులలితం ముక్తిప్రదం యోగినాం బ్రహ్మాద్యైరపి సేవితం స్తుతిపరైర్ధ్యేయం మునీంద్రైః సదా వక్ష్యామ్యజ్జ సవిస్తరం బహురసం శ్రీమత్పురాణోత్తమం భక్త్యా సర్వరసాలయం భగవతీ నామ్నా ప్రసిద్ధం ద్విజాః. కాబట్టి బ్రహ్మాదులందరి చేత కూడా సేవించబడినటువంటిది, అనేక రసములతోటి కూడి ఉన్నటువంటిది, భగవతీ నామ చేత అంటే దేవి భాగవతం అనే పేరుగా ప్రసిద్ధి చెందినటువంటి అది చెప్తాను. యా విద్యేత్యభిధీయతే శృతిపథే శక్తి సదాద్యాపరా సర్వజ్ఞా భవబంధ చిత్తి నిపుణా సర్వాశయే సంస్థిత దుర్జ్ఞేయా సుదురాత్మభిశ్చ మునిభిః ధ్యానాస్పదం ప్రాపిత ప్రత్యక్షా భవతీహ సా భగవతి సిద్ధిప్రదా స్యాత్ సదా. ఆ భగవతి దేవియే విద్యగా ప్రసిద్ధి చెందినటువంటిది, అలాగే శక్తిగా ప్రసిద్ధి చెందినటువంటి ఆద్య పరాశక్తి ఆవిడ. సర్వజ్ఞురాలు, సాధారణమైన వారి చేత ఎవరి చేత తెలియబడినటువంటిది, మునులందరి చేత కూడా ధ్యానింపబడేటువంటిది. ఈ దేవి భాగవతంలో ఆవిడ ప్రత్యక్షంగా మనకి దర్శనం ఇస్తుంది. అటువంటి ఆమెకు నమస్కరించి ఈ దేవి భాగవతాన్ని మీకు చెబుతాను. సృష్ట్వాఖిలం జగదిదం సదసత్స్వరూపం శక్త్యాశ్వయా త్రిగుణయా పరిపాతి విశ్వం సంహృత్య కల్ప సమయే రమతే తథైకా తాం సర్వ విశ్వజననీం మనసా స్మరామి. చిత శక్తి అనేటువంటిది
పరా ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటిది. అందువల్ల సృష్టి స్థితి లయాలు మూడిటిని చేయగలిగేటువంటి ఆ పరాశక్తి ఆవిడ. ఆమెకు నమస్కరించి మీకు ఈ విషయాన్ని, ఈ దేవి భాగవతాన్ని చెబుతున్నాను. ఏకార్ణవస్య సలిలం రసరూపమేవ పత్రం వినా నహిరః స్థితిరస్తి కశ్చిత్ యా సర్వభూత విషయే కిల శక్తి రూపా తం సర్వభూత జననీం శరణం గతోస్మి. విష్ణుస్తు శేషశయనే స్వపితీతి కాలే తన్నాభి పద్మముకుళే ఖలు తస్య జన్మ ఆధారతాంకిల గతోత్ర సహస్రమౌళి సంబోధ్యతాం స భగవాన్ కథం మురారి. ఈ సృష్టి అంతా ఎలా ఉన్నది? ఆ సముద్రము, ఆ సముద్రములో శేషశయనం, ఆ శేషశయనం మీద ఆ శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలం, ఆ నాభికమలంలో బ్రహ్మ. వీళ్ళందరికీ ఆధారం ఏమిటి? దేనివల్ల వీళ్ళందరూ ఇట్లా ఉండగలుగుతున్నారు? ఆ కారణమైనటువంటి పరా ప్రకృతి, పరాశక్తి, ఆదిశక్తియే వీటన్నిటికీ కారణము. ఆమెను గురించి మీకు వివరిస్తాను అన్నాడు. ఒకానొకసారి శ్రీ మహావిష్ణువు శేషశయనం మీద కన్నులు మూసుకొని యోగ నిద్రతో ఉన్నాడు. ఆయన యొక్క నాభికమలంలో బ్రహ్మగారు ఉన్నారు. ఆ బ్రహ్మగారు ఆ దేవిని స్తుతించారు. అజస్తుష్టావయాం దేవీం తామహం శరణం గతః. ఏ శక్తినైతే ఆ బ్రహ్మ స్తోత్రం చేశారో ఆ శక్తిని నేను శరణు వేడుతున్నాను. వక్ష్యే పురాణమఖిలం శృణ్వంతు మునయస్త్వ్యః పురాణముత్తమం పుణ్యం శ్రీమద్భాగవతాభిధం. 18 సహస్రాణి శ్లోకాస్తత్ర తు సంస్కృతాః స్కంధా 12 ఏవాత్ర కృష్ణేన విహితాః శుభాః 300 పూర్ణమధ్యాయాః 18 యుతాః స్మృతాః. ఈ దేవీ భాగవతం యొక్క సాధారణ స్వరూపాన్ని ఇక్కడ చెబుతున్నారు. ఈ శ్రీమద్ దేవీ భాగవతంలో 18,000 శ్లోకాలున్నాయి. 12 స్కందాలుగా రచింపబడింది. 318 అధ్యాయాలతో ఇది ఉన్నటువంటిది. ఈ 318 అధ్యాయాలు 12 స్కందాలుగా ఉంది. వీటిలో దేవీ మాహాత్మ్యం, దేవీ చరిత్రమంతా కూడా వర్ణింపబడి ఉంది. అదేవిధంగా 18 పురాణములు, ఆ పురాణములన్నీ కూడా ఏ పురాణములు చెప్పబడుతున్నాయి, ఏ పురాణముల్లో ఏ విషయాలు చెప్పారు అనేటువంటిది కూడా సూతుల వారు వివరించారు. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ పుష్కాని పురాణాని పృథక్ పృథకు. ఆ విధంగా 18 పురాణాలు ఉన్నాయి. వాటిల్లో మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భవిష్య పురాణము, భాగవతం పురాణము, అలాగే బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, వామన పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణము, వరాహ పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, అలాగే పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, స్కాంద పురాణం. ఈ విధంగా 18
పురాణములు చెప్పబడ్డాయి. వ్యాసేన కృత్వాతి శుభం పురాణం శుకాయ పుత్రాయ మహాత్మనే యత్ వైరాగ్యయుక్తాయ చ పాఠితం వై విజ్ఞాయ చైవారణి సంభవాయ శ్రుతం మయా తత్ర తథా గృహీతం యథార్థవత్ వ్యాసముఖాన్మునీంద్రాః పురాణగుహ్యం సకలం సమేతం గురోః ప్రసాదాత్ కరుణానిధేశ్చ. ఈ 18 పురాణముల్లో మహా పవిత్రమైనటువంటిది శ్రీమద్ దేవి భాగవత పురాణము. ఇది కామదం మోక్షదం వేదార్థ పరిబృంహితం చేత ఇటువంటి ఈ పురాణం ముముక్షువులకి చాలా ఇష్టమైనటువంటిది. ఇది వ్యాసుల వారు ఈ పురాణాన్ని రచించి కుమారుడైనటువంటి శుకునికి ఉపదేశించారు. నేను ఆ సూతుల వారు చెప్తున్నారు, నేను వ్యాసుల వారి నుండి సాక్షాత్తు విన్నటువంటి వాడిని. ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ మీకు చెప్తాను. సుతేన పృష్ట సకలం జగాద ద్వైపాయనస్తత్ర పురాణగుహ్యం అయో నిజేనాద్భుత బుద్ధినా వై శృతం మయా తత్ర మహాప్రభావం. కాబట్టి ఆ వ్యాసుల వారు ఈ పురాణాన్ని చెప్పేటప్పుడు శుక మహర్షి కూడా అనేక ప్రశ్నలు మధ్యలో వేయటం, వాటికన్నిటికీ సమాధానాలు చెప్పడం జరిగింది. తద్వారా ఈ భాగవత పురాణానికి సంబంధించిన రహస్యాలన్నింటినీ కూడా నేను తెలుసుకోవడం జరిగింది. శ్రీమద్భాగవతామరాంఘ్రిపలాస్వాదాదర సత్తమాహ సంసారార్ణవ దుర్విగాహ్య సలిలం సంతర్తు కామశుకః నానాఖ్యాన రసాలయం శృతిపుటైః ప్రేమ్ణా శృణోదద్భుతం తచ్ఛ్రుత్వా న విముచ్యతే కలిభయాదేవం విధ కక్షితౌ. ఆయన సంసారం మీద ఇచ్చ లేనటువంటి వాడై, శుకుడు జన్మతః వైరాగ్య సంపన్నుడు. అటువంటి శుక మహర్షి వ్యాసుల వారి నుండి ఈ పురాణాన్ని విన్నారు. ఈ పురాణాన్ని విన్నటువంటి వారు ఎవరైనా సరే కలిభయాన్ని పోగొట్టుకున్నటువంటి వారై తప్పనిసరిగా మోక్షాన్ని పొందుతారు. పాపీయానపి వేదధర్మరహితః స్వాచారహీనాశయౌ వ్యాజేనాపి శృణోతి యః పరమిదం శ్రీమత్పురాణోత్తమం భుక్త్వా భోగకలాపమత్ర విపులం దేహావసానే చలం యోగి ప్రాప్యం అవాప్నుయాత్ భగవతీ నామాంకితం సుందరం. భగవతీ నామాంకితమైనటువంటి అతి సుందరమైనటువంటి ఈ శ్రీమద్ భాగవతాన్ని వినడం వల్ల పాపాత్ముడు కూడా ముక్తుడవుతాడు. ఒకవేళ వేద ధర్మాన్ని విడిచిపెట్టిన వాడైనా సరే ముక్తుడవుతాడు, ఆచారహీనుడైనా సరే ముక్తుడవుతాడు. ఏదో వ్యాజము చేత అనుకోకుండా పురాణం వినాలి అనే భావన లేకుండగా విన్నవాడైనా సరే కలిభయం పోయి మోక్షాన్ని పొందుతాడు. యా నిర్గుణ హరిహరాదిభిరప్యలభ్య విద్యాసతం ప్రియతమాథ సమాధిగమ్య సా తస్య చిత్తకుహరే ప్రకరోతి భావం యస్ సంశృణోతి సతతం తు సతీ పురాణం. సంప్రాప్య మానుషభవం సకలాంగయుక్తం పోతం భవార్ణవజలోత్తరణాయ కామం సంప్రాప్య వాచకమహో న శృణోతి మూఢః స వంచితోత్ర విధినా సుఖదం పురాణం. ఆ పరావిద్య అయినటువంటి
ఆ దేవీ పురాణం అలా వింటూ ఉన్నట్లయితే ఎవరికైనా సరే ఆమె వారి యొక్క హృదయ కుహరములో నివాసము చేస్తుంది. మనుష్య జన్మ ఎత్తి చెవులుండి వాక్కుండి చదవకపోవడము లేదా భాగవత శ్రవణం చేయకపోవడము అనేటువంటిది చాలా దురదృష్టమైనటువంటి విషయము. అసలు చెవులు ఉన్నాయి అంటే అవి భాగవత శ్రవణానికే ఉన్నాయి. అలాగే వాక్కు ఉంది అంటే భగవన్నామ స్మరణానికే ఉన్నాయి. ప్రాప్య కర్ణయుగళం పటుమానుషత్వే రాగీశృణోతి సతతంచ పరాపవాద సర్వార్థదం రసనిధిం విమలం పురాణం నష్టః కుతో న శృణుతే భువి మందబుద్ధి. అనవసరమైనటువంటి వాళ్ళవి వీళ్ళవి సంగతులు అవి వింటూ ఉండడం చేస్తూ ఉంటారు. మానవుడు వినగలిగిన శక్తి ఉండి రసనిధి అయినటువంటి సర్వకామములను వర్షించేటువంటి ఈ పురాణాన్ని వినకపోతే అటువంటి వ్యక్తి ఎంతటి నష్టాన్ని పొందుతాడో కదా అన్నాడు. తర్వాత శుక మహర్షి యొక్క ఉత్పత్తిని చెప్తాడు. ఒకసారి వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరంలో ఒకానొక ఆశ్రమంలో ఉన్నాడు. ఉన్నటువంటి సందర్భంలో ఒకానొక కలవింక పక్షులు, ఆ పక్షులు ఓ చెట్టు మీద ఉన్నాయి. వారికి ఆ పక్షుల జంటకి ఒక చిన్న పిల్ల కూడా ఉన్నది. అవి ఆ గూట్లో ఆ పక్షుల్ని పెట్టి జాగ్రత్తగా ఆ పిల్లకి ఆహారాన్ని తీసుకొచ్చి ఆ పిల్లకి పెడుతూ అది తింటూ ఉంటే వీళ్ళు చాలా ఆనందిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని వ్యాసుల వారు చూశారు. చూస్తే ఆయనకి మమకారం కలిగింది. ఆహా, ఆ దంపతులు తమ సంతానానికి ఆ విధంగా అన్నం తినిపిస్తూ ఎంత ఆనందిస్తున్నారో కదా. కాబట్టి సంతానం ఉంటే చాలా ఆనందం కలుగుతుంది అనేటువంటి భావన ఆయనకి కలిగింది. అంగేనాంగాని బాలస్య ఘర్షయంతౌ ముదాన్వితౌ చుంబంతౌ చ ముఖం ప్రేమ్ణ కలవింకౌ శిశోశుభం వీక్ష్య ప్రేమాద్భుతం తత్ర బాలే చటకయోస్తదా వ్యాసః చింతాతురః కామం మనసా సమిచింతయతు. ఆ పిచుగుల జంట ఆ పిల్లకి ఆహారం తినిపిస్తూ, ఆ తినిపించేటప్పుడు కూడా ఒకదాని ఒకటి నే తినిపిస్తానంటే దాని మీద ప్రేమతోటి అవి తినిపిస్తూ ఉండడం, దాని శరీరావయవాలన్నీ తాకుతూ ఆనందాన్ని పొందుతూ ఉండడం, ఇదంతా వ్యాసులు వారు చూశారు. చూసేసరికి ఆయనకి ఆహా, పక్షులకే ఇంతటి ఆనందము ప్రేమ కలుగుతోంది కదా, ఇక మనుషులమైనటువంటి మనం ఎంతటి ఆనందాన్ని అనుభవించగలమో కదా అనే భావన కలిగింది. సంసారేత్ర సమాఖ్యాతం సుఖానాముత్తమం సుఖం పుత్రగాత్ర పరిష్వంగ లాలనంచ విశేషత. సంసారములో సుఖం అనేది ఏమిటి అంటే పుత్రగాత్ర పరిష్వంగము. దంపతులు తమ యొక్క సంతానాన్ని కౌగిలించుకున్నప్పుడు కలిగినటువంటి ఆనందం ఏముందో అటువంటి ఆనందం ఇంకెక్కడా దొరకదన్నాడు. ఆ ఆనందంతో సమానమైన ఆనందం ఇంకేదీ లేదని. అంచేత సంసారంలో ఇంతటి సుఖం ఉన్నది, ఇంతటి ఆనందం ఉన్నది. పక్షులే అటువంటి ఆనందాన్ని పొందుతున్నాయి, ఇక మనుషులైన వారు ఎంతటి ఆనందాన్ని పొందుతారో కదా. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ పుత్రాజ్యన్యతరం నాస్తి పరలోకస్య సాధనం. పైగా శాస్త్రాలు కూడా ఏమి చెబుతున్నాయి అంటే పుత్రులు లేనటువంటి వాడికి ఇక ఉత్తర గతులు ఉండవు అని చెబుతున్నాయి. అంచేత
పుత్ర సంతానం అనేది తప్పనిసరిగా పొందవలసినటువంటిది. అలాగే పొందాలి అంటే మరి వివాహం అవి చేసుకోవాలి. అతనికి అటువంటి కోరిక కలిగింది. ఇలాగా ఇప్పుడు కరోతి మనసా చింతాం దుఃఖిత పుత్రవర్జిత. ఎటువంటి వాడైనా సరే, ఎంతటి ధనవంతుడైనా సరే, పుత్రుడు కనుక లేకపోయినట్లయితే, అయ్యో నాకు ఇన్ని ఉన్నాయే, ఇన్ని భవనాలున్నాయి, ఇంత ఆస్తి ఉంది, ఇంత ధనం ఉంది, ఇవన్నీ ఎవరు అనుభవిస్తారు? పుత్రుడు లేడు కదా అని మానసికమైనటువంటి చింతను పొందుతాట. మృత్యుకాలే మనస్తస్య దుఃఖేన భ్రమతే యతః. ఆ మరణము ఆసన్నమైనప్పుడు అయ్యో పుత్రుని పొందలేకపోయానే అన్నతడు బాధపడతాట. ఇలాగా వ్యాసుల వారికి పుత్రుడు కలిగితే బాగుంటుంది, పుత్రుడు ఉన్నటువంటి ఆనందాన్ని నేను పొందాలి అనేటువంటి కోరిక కలిగింది. ఆ కోరికతో ఆయన తపస్సు చేయడానికి మేరు పర్వతానికి వెళ్ళారు. మేరు పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయాలి. పుత్ర సంతానాన్ని ఏ దేవతని ఆరాధిస్తే, ఏ దేవత గురించి తపస్సు చేస్తే పుత్ర సంతానం కలుగుతుంది అని ఆలోచించారు. విష్ణువున, రుద్రుణ్ణ, సూర్యుణ్ణ, గణేశుణ్ణ, లేదా కుమారస్వామిన, అగ్నిహోత్రున్న, వరుణున్న, ఎవరిని ఆరాధించాలి అని మదన పడుతూ ఉన్నారు. మనకి తప్పనిసరిగా పుత్ర సంతానాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుణ్ణి మనం ప్రార్థించాలి, ఆరాధించాలి, ఆయన గురించి తపస్సు చేయాలి. దీంట్లో ఎవరిస్తారో ఎట్లా తెలుస్తుంది అంటే, ఆ సమయానికి అక్కడికి నారదుల వారు వచ్చారు. ఏవం చింతయతస్తస్య నారదో మునిసత్తమః యదృచ్ఛయా సమాయాతః వీణాపాణిః సమాహితః తం దృష్ట్వా పరమప్రీతః వ్యాసః సత్యవతీసుతః కృత్వార్ఘ్యమాసనం దత్వా పప్రచ్ఛ కుశలం మునిం. వ్యాసుల వారు రాగానే ఆయనకు నమస్కారం చేసి ఆయన్ని కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేసి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి ఉన్నాడు. నారదులు వారు వ్యాసుడిని చూశారు. కొంచెం ఏదో చికాకుగా బాధతో చింతతో ఉన్నట్టుగా కనపడ్డాడు. కనపడితే అప్పుడు ఆయన అడిగాడు, చింతాతురోసి కస్మాత్వం ద్వైపాయన వదస్వమే. ఏదో బాధలో ఉన్నట్టుగా అనిపిస్తోంది, చింతాకులుడవై ఉన్నట్టుగా కనపడుతోంది, అదేమిటో నాకు చెప్పు అన్నాడు. అప్పుడు వ్యాసులు వారు, అపుత్రస్య గతిర్నాస్తి న సుఖం మనసేయతః తదర్థం దుఃఖితశ్చాహం చింతయామి పునః పునః. అయ్యా, అపుత్రస్య గతిర్నాస్తి అంటారు కదా, అందుకోసం నేను బాధపడుతూ ఉన్నాను. ఇదేమన్నా ఉపాయం చెప్పి నా దుఃఖాన్ని పోగొట్టుకోండి అని అడిగాడు. అలాగా పుత్రుడిని ఇచ్చేటువంటి దేవత ఎవరు? మీరు అందరూ సర్వజ్ఞులు కదా, అన్నీ తెలుసు కదా, మీకు చెప్పండి అన్నాడు. ఆ విధంగా వ్యాసులు వారు అడిగితే నారదుడు సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఏమయ్యా, ఇటువంటి ప్రశ్నే ఒకసారి బ్రహ్మగారు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని అడిగారయ్యా, అప్పుడు ఆయన ఈ విధంగా సమాధానం చెప్పారు అని శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారికి ఏం చెప్పారో వివరించారు. ఏం చెప్పారు అంటే, ఎవరిని ప్రార్థిస్తే ఆ పుత్ర సంతానము కలుగుతుంది అనడానికి శ్రీ మహావిష్ణువు ఏం చెప్పారు అంటే, బ్రహ్మ సృష్టి చేస్తారు, విష్ణువు స్థితిని రక్షణ చేస్తారు, రుద్రుడు లయం చేస్తాడు. ఈ సంగతి అందరికీ తెలుసు కదా. అదేవిధంగా అగ్ని దాహక శక్తి గలవాడు, చంద్రుడు చక్కనైన వెన్నెలిస్తాడు, వాయువు అందరికీ గాలిని ప్రసారం చేస్తుంది. ఈ ఏ శక్తులు ఎవరికైతే ఉన్నాయో, ఎవరెవరు ఏ పనులు చేయగలరు, అవన్నీ చేయడం
లోకంలో అందరికీ తెలుసు కదా. అయితే వాళ్ళందరూ ఆ పని చేయడానికి గల శక్తి ఏది? ఆ శక్తియే పరాశక్తి. ఆమెను కనుక పూజించినట్లయితే అన్ని కోరికలు తీరుతాయి. కాబట్టి పుత్ర సంతానము కావాలి అనుకున్నట్టయితే ఆ శక్తిని పూజించండి అని చెప్పారు సమాధానం. ఆయన ఇక్కడ చెప్పారు ఏమిటంటే దానికి ఒక చిన్న ఆఖ్యానకం కూడా చెప్పారు. కదాచిద్దానవై సార్థం సంగ్రామం ప్రకరోమ్యహం తారుణం దేహదమనం సర్వలోక భయంకరం ప్రత్యక్షం తవ ధర్మజ్ఞా తస్మిన్నేకార్ణవే పురా పంచవర్ష సహస్రాణి బాహుయుద్ధం మయా కృతం తౌ కర్ణమలజౌ దుష్టౌ దానవౌ మదగర్వితౌ దేవదేవ్యా ప్రసాదేన నెహతౌ మధుకైటభౌ. నీకు ఈ సంగతి తెలుసు కదటయ్యా, బ్రహ్మతో అంటున్నాడు ఆయన. నీకు ఈ విషయం తెలుసు కదా, నేను ఎంతో ఎంతో కాలం రాక్షసులతోటి యుద్ధం చేసి అలిసిపోయి ఒకానొక సమయంలో యోగనిద్రలో ఉన్న సందర్భంలో నా చెవుల నుండి వచ్చినటువంటి మలము ద్వారా మధుకైటపులు అనే ఇద్దరు రాక్షసులు వచ్చారు. ఆ రాక్షసులు బ్రహ్మనే చంపడానికి ప్రయత్నం చేశారు. వారితో ఎంతో కాలం యుద్ధం చేస్తే వారికి అంతకు ముందు వారు చేసిన తపస్సుకి దేవి వరాలు ఇచ్చింది. ఆ వరాలు కారణంగా వారికి స్వచ్ఛంద మరణం, తామంతటి తాము అనుకున్న రీతిగా వాళ్ళు మరణిస్తారు, కానీ మరొకళ్ళు వారిని చంపలేరు. అటువంటి వరం వాళ్ళు పొందారు. అంచేత వాళ్ళలో ఎక్కడ అలుపు కనపట్టలేదు. ఈయన అలసిపోతున్న శ్రీ మహావిష్ణువు. అటువంటి సందర్భంలో వారిని ఎలా చంపాలి అన్నప్పుడు ఆ దేవిని ప్రార్థించాను. ఆ దేవి యొక్క అనుగ్రహం చేతే వాళ్ళని నేను చంపగలిగాను. కాబట్టి ఇటువంటి వారికైనా సరే, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా సరే, వారికి అటువంటి శక్తిని కలగజేసేటువంటిది ఆ పరాశక్తి. కాబట్టి ఆమెను ధ్యానం చేసినట్లయితే పుత్ర సంతానం కలుగుతుంది. తస్మాన్నాహం స్వతంత్రోస్మి శక్త్యధీనోస్మి సర్వదా తామేవ శక్తిం సతతం ధ్యాయామి చ నిరంతరం నాతః పరతరం కించిత్ జానామి కమలోద్భవా. ఆయన యోగ నిద్రలో ఉండి శ్రీ మహావిష్ణువు ఎవరిని ధ్యానం చేస్తున్నావయ్యా నువ్వు అని బ్రహ్మగారు అడిగాడు. అయితే ఆ శక్తినే నేను ధ్యానం చేస్తున్నాను, అంతకంటే నాకేం తెలియదు. కాబట్టి ఇత్యుక్తం విష్ణునా తేన పద్మయోనేస్తు సన్నిధౌ తేన చాప్యహముక్తోస్మి తథైవ ముని పంగవా. కాబట్టి తస్మాత్ త్వమపి కళ్యాణ పురుషార్థాప్తి హేతవే అసంశయం హృదం భోజే భజ దేవీ పదాంబుజం సర్వం దాస్యతి సా దేవి యజ్జదిష్టం భవేత్తవా. కాబట్టి నేను ఆ బ్రహ్మగారి వల్లనే ఈ విషయమన్నీ తెలుసుకున్నాను. అందుచేత నీవు ఆ హృదయంలో ఆ దేవిని నిలుపుకొని ఆమెను ధ్యానం చేయి, ఆమెను జపం చేయి, ఆమె గురించే తపస్సు చేయి, నీ యొక్క అభీష్టం సిద్ధిస్తుంది అని చెప్పాడు. అనంతరం హయగ్రీవుని యొక్క అవతారాన్ని గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఒకానొకసారి దేవతలందరూ కూడా ఒకానొక యజ్ఞాన్ని చేయడానికి సంకల్పించారు. ఆ యజ్ఞం చేయడానికి సంకల్పించినప్పుడు మరి శ్రీ మహావిష్ణు ఆయన లేకపోతే యజ్ఞం ఎలా జరుగుతుంది? యజ్ఞో వై విష్ణు అన్నారు. కాబట్టి విష్ణువు లేనిదే యజ్ఞం ఎలా జరుగుతుంది? కాబట్టి విష్ణువు ఎక్కడ ఉన్నాడా అని వీళ్ళందరూ వెతుకుతున్నారు. వైకుంఠానికి వెళ్ళారు, అక్కడ ఆయన లేరు, ఎక్కడ ఉన్నారో తెలియదు, వెతుకుతున్నారు. అయితే విష్ణువు ఎక్కడ ఉన్నాడు అంటే రాక్షసులతో యుద్ధము చేసి అలిసిపోయి కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు ఒకానొక చోట.
విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆయన ఏం చేశాట, ఆ ధనుస్సుకి అల్లెత్రాడు బిగించి ఉంది. దాన్ని ఒక కొంచెం ఆధారంగా భూమి మీద నేలకు ఆంచి ఆయన నిద్రిస్తున్నాడు. ఇది ఏమైంది, ఆ అల్లెతాడు బిగించినటువంటి ధనుస్సును ఇలా కంఠానికి తగుల్చుకున్నాడు. తగుల్చుకుని దాని చివరి భాగాన్ని భూమి మీద ఆంచాడు. ఆనిస్తే అది కొంచెం ఆనుకోవడానికి వీలుగా ఉందన్నమాట. అలా పెట్టి ఆయన మెల్లగా విశ్రాంతి తీసుకుంటుంటే నిద్రలోకి జారుకున్నాడు, నిద్రపోతున్నాడు. ఆయన దగ్గరకి ఈ దేవతలందరూ వచ్చారు. ఎలాగా ఆయన్ని నిద్ర లేపాలి. నిద్ర లేపితే చాలా పాపం. ఇప్పుడు కూడా మనం అంటూ ఉంటాం, ఎవరైనా నిద్రపోతుంటే లేపకండి అని. నిద్రాభంగ కథాచ్ఛేద దంపత్యో ప్రీతిభేదనం శిశు మాతృవిభేదశ్చ బ్రహ్మహత్యా సంస్మృతం. నిద్రాభంగం చేయడం, అలాగే ఎవరైనా కథ చెబుతుంటే దాని మధ్యలో ఆపడం, అలాగే దంపతులు ప్రేమగా ఉన్నటువంటి దంపతుల మధ్య భేదాన్ని కల్పించడం, అలాగే సంతానానికి తల్లికి భేదాన్ని కల్పించడం, ఇవన్నీ కూడా బ్రహ్మహత్యతో సమానం. అంటే మహాపాతకం. అటువంటి శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నాడు. ఈ నిద్రిస్తున్న వాడిని ఎలా లేపడం? అయితే అప్పుడు దానికి ఒక ఉపాయాన్ని ఆలోచించారు. బ్రహ్మగారు ఏం చేశారంటే, ఆయన చేతిలో సృష్టి ఉంది కదా, ఆయన ఒక చెదపురుగుని సృష్టించారు. చెదపురుగు చెక్కని తొలిచేస్తుంది, దేన్నైనా సరే ఖండించేస్తుంది. సృష్టించి నీవు శ్రీ మహావిష్ణువుకి నిద్రాభంగం చేయాలి. నువ్వు ఆ ధనుస్సు ఉంది కదా, నువ్వు ధనుస్సు నేల మీద పెట్టాడు, నీకు నేల మీద సంచరిస్తూ నువ్వు దాని కనుక ఆ అల్లెత్రాడును కొరికేస్తే అది కదులుతుంది, దానివల్ల ఆయన నిద్రాభంగం అవుతుంది అని చెప్పారు. ఆ చెదపురుగు ఏముంది, అమ్మో ఇటువంటి మహాపాతకమైనటువంటి పని నే చేయనా, అవి బాబు నా వల్ల కాదు అంటే వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు నువ్వు ఆ పని చేయి, నువ్వు చేసినందుకు నీకు ప్రతిఫలం కూడా ఉంటుంది. ఏమిటంటే, యజ్ఞం చేసేటప్పుడు ఆహుతులు వేస్తారు. ఆ ఆహుతులు ఇలా తీసి ఇట్లా వేసేటప్పుడు ఆ వేది చుట్టూరా అటు ఇటు పడుతూ ఉంటాయి ఆ పదార్థాలు. ఆ పదార్థాలు నీకు చెందేటట్టుగా మేము చేస్తాం, అవి నువ్వు స్వీకరించవచ్చు. ఆహుతి చేసినవి ఏ దేవతను ఆహ్వానించి ఆహుతి చేస్తారో అవి ఆ దేవతకి చెందుతాయి. అయితే ఈ వేసే సందర్భంలోనూ వాటిని అటు ఇటు సర్దేటువంటి సందర్భంలో కింద పడి ఉంటుంది, ఆ కింద పడినటువంటి పదార్థాలు నీకు చెందేటట్టుగా మేము చేస్తాం అని వాళ్ళు హామీ ఇచ్చారు. ఇస్తే సరే, లోకంలో అందరూ కూడా స్వార్థాన్ని అనుసరించే పని చేస్తూ ఉంటారు కదా, కాబట్టి నా స్వార్థం నేను చూసుకుంటాను అని అనుకుని ఆ పురుగు వెళ్ళి ఏం చేసింది అంటే, ఆ ధనుసు యొక్క కొనని మెల్లమెల్లగా తినేసింది. తినేస్తే ఏమైపోయింది, ఆ అల్లెత్రాడు ఊడిపోయింది. ఒక చోట ఊడిపోయి ఇంకొక చోట టైట్గా కట్టుంది. ఒక చోట ఎప్పుడైతే ఊడిందో ధనుస్సు ఇట్లాగా విప్పారింది. ఆ విప్పారినప్పుడు ఆ అల్లెత్రాడు తగలడం చేత విష్ణువు యొక్క శిరస్సు ఎగిరిపోయింది. ఆ ఎగిరి ఎక్కడో సముద్రంలో పడిపోయాను. దేవతలందరూ కంగారు పడిపోయారు. ఏదో ఆయన్ని మేల్కొల్పడం కోసమని ఈ పని చేస్తే ఇంత అనర్థం జరిగింది. విష్ణువు గారి యొక్క ఆ విష్ణుమూర్తి మహాస్వరూపుడు, ఆయన శిరస్సే లేకుండా పోయింది, ఎలాగ ఏం చేయాలి? లక్ష్మీదేవికి సమాధానం ఏం చెప్పుకోవాలి? మనం చేసినటువంటి పనికి ఇలా జరిగింది కదా అని వాళ్ళంతా కంగారు పడుతున్నారు. కంగారు పడి గగ్గోలు పెట్టేస్తున్నారు. అప్పుడు బ్రహ్మగారు ఏమన్నారంటే, మీరు కంగారు పడకండి, ఏ పని చేసినప్పటికీ ఏం జరిగినప్పటికీ దానికి ఏదో లోపల వెనకాల కారణం ఉంటుంది. ఈ లోకంలో కారణం లేకుండా కార్యం ఏది జరగదు.
దీనికి కూడా వెనకాల ఏదో కారణం ఉంది, అందుకే ఇట్లా జరిగింది. దీనికి ఉపాయాన్ని మనం దేవిని ప్రార్థిద్దాం, ఆమె మనకి ఉపాయం చెబుతుంది అనుకున్నారు. స్తువంతు పరమాం దేవీం బ్రహ్మ విద్యాం సనాతని గూఢాంగీంచ మహామాయాం సర్వకార్యార్థ సాధనీం. ఆయన బ్రహ్మ సలహా ఇచ్చారు, మీరంతా కూడా ఆ దేవిని ప్రార్థించండి, ఆమె మనకు ఉపాయం చెబుతుంది. సర్వకార్యములు సాధింపగలిగినటువంటి శక్తి స్వరూపిణి ఆవిడ అన్నాడు. అంటే వాళ్ళందరూ ఏం చేశారంటే, మనకి అన్నిటికంటే పవిత్రమైనటువంటి శబ్దం ఏది అంటే వేదం. కాబట్టి వాళ్ళందరూ వేదాలని ప్రార్థించారు. అయ్యా, మీరు దేవుని స్తుతి చేయండి, మీ శబ్దము అంటే వేద శబ్దము పవిత్రమైనది, కాబట్టి మీరంతా స్తుతి చేయవలసింది అన్నారు. అప్పుడు ఆ వేదములు ఆ దేవిని స్తుతించేట ఈ విధంగా: నమో దేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే నిర్గుణే సర్వభూతేసి మాతః శంకరకామదే త్వం భూమి సర్వభూతానాం ప్రాణః ప్రాణవతాం తథా ధీః శ్రీః కాంతిః క్షమా శాంతిః శ్రద్ధా మేధా ధృతిః స్మృతిః त्वमुद्गीतेऽर्धमात्रासि गायत्री व्याहृतिस्तथा जया च विजया धात्री लज्जा कीर्तिस्पृहा दया त्वां संस्तुमो अम्ब भुवनत्रय संविधान दक्षां दयारसयुतां जननीं जनानां विद्यां शिवां सकललोकहितां वरेण्यां वाग्बीजवासनिपुणां भवनाशकर्त्रीं అని ఈ విధంగా ఆమె ఆ దేవిని వేదములే స్తుతించేది. ఈ వేదములు స్తుతించిన దేవీ స్తుతి చాలా గొప్పది, దీని ప్రభావం చాలా గొప్పది. అంచేత వీలైనటువంటి వారు దాన్ని స్తోత్రం చేసుకోవడం చాలా మంచిది అని అన్నారు. ఈ విధంగా వాళ్ళు స్తోత్రం చేస్తే ఆ దేవి గుణాతీతురాలావిడ, మహేశ్వరి, ఆమె ప్రసన్నురాలైంది. ప్రసన్నురాలై ఏమిటి ఇలా జరిగింది అని ప్రశ్నించింది. వీళ్ళు జరిగినటువంటి వృత్తాంతాన్ని చెప్పారు. అప్పుడు ఆమె చెప్పింది, శృణోతి వా స్తోత్రమిదం మదీయం భక్త్యా త్రికాలం సతతం నరో యః విముక్త దుఃఖ సభవేతు సుఖీ చ వేదోక్తమేవ తన్నను వేదతుల్యం. వేదములు భగవతిని స్తుతించాయి కాబట్టి వేదములు స్తుతించాయంటే వేదములే ఇవి. వేదములు స్తుతించడం చేత ఈ స్తుతి అంతా వేదములే. కాబట్టి ఇటువంటి వేద స్వరూపమైనటువంటి ఈ స్తుతిని చదివిన వాళ్ళు కానీ విన్నవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా దుఃఖాలన్నీ పోయినటువంటి వారై మహాసుఖాన్ని పరమపదాన్ని పొందుతారు అని చెప్పి ఇది ఒకానొక కాలయోగం చేత ఇలా జరిగింది అంచేత మీరేమీ కంగారు పడక్కర్లేదు. లోకంలో ఏ పని జరిగినా దానికి కారణం లేనిదే జరగదు. అందుచేత విష్ణువు యొక్క శిరస్సు తెగి అది ఎక్కడో సముద్రంలో పడింది. ఇప్పుడు ఎలాగ అంటే, మీరు ఒక గుర్రపు ముఖాన్ని తీసుకొచ్చి, వాజి శిరస్సు తీసుకొచ్చి, బ్రహ్మగారు ఉన్నారు కదా, ఆ విష్ణువు యొక్క శరీరానికి ఆ ముఖాన్ని అతికించండి అని చెప్పింది. ఆ విధంగా జరిగిందనమాట. అయితే అలా జరగడానికి కారణం ఏమిటి అంటే, పూర్వకాలంలో హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. అయితే ఆయన ఆ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు కదా, తమోగుణ సంపన్నుడు. అందుచేత ఆయన తామసీ శక్తిని ఆరాధించాడు. రాక్షసులకి చాలా
పట్టుదల ఎక్కువగా ఉంటుంది, ఇంద్రియ నిగ్రహం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు తమో గుణ సంపన్నులు కాబట్టి ఆ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు తామసీ శక్తిని ఆరాధించాడు. ఆరాధించిన తర్వాత మరి అమ్మవారు ఏ స్వరూపములో ఏ గుణముతో ఆరాధన చేశారో అదే గుణముతోటి ఆమె దర్శనమిచ్చిందనమాట. అలాగా దర్శనమిచ్చినప్పుడు చెబుతోంది ఇవిడ, అమ్మవారు చెబుతున్నారు, ధ్యాయన్మాం తామసీం శక్తిం సర్వభూషణ భూషితాం ఏవం వర్షసహస్రంతు తపశ్చక్రేతి దారుణం తదాహం తామసం రూపం కృత్వా తత్ర సమాగత. ఆయన ఆ హయగ్రీవుడనేటువంటి రాక్షసుడు తామసీ శక్తి స్వరూపాన్ని ఆరాధన చేశాడు. ఇక్కడ ఎంత వర్ష సహస్రం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు అమ్మవారు తామసీ శక్తి రూపంలోనే అతనికి దర్శనమిచ్చింది. అలా దర్శనమిచ్చినప్పుడు ఆయన ఏం కోరుకున్నాడు అంటే, నమో దేవ్యై మహామాయే సృష్టి స్థిత్యంతకారిణి భక్తానుగ్రహ చతురే కామదే మోక్షదే శివే ధరాంబుతేజ పవన పంచానాంచ కారణం త్వం గంధరసరూపాణాం కారణం స్పర్శశక్తయో గ్రాణంచ రసనా చక్షుస్త్వక్ శ్రోత్రమింద్రియాణి చ కర్మేంద్రియాణి చాన్యాని త్వత్తఃసర్వం మహేశ్వరీ. సమస్తము నీవే, సృష్టి స్థితి అంతకారిణివి నీవే, అలాగే పంచభూతములు నీవే, రూపరసగంధాది పంచ తన్మాత్రలు నీవే, అలాగే చక్షురాది పంచ ఇంద్రియములు నీవే, పంచ కర్మేంద్రియములు నీవే, సమస్తము నీవే తల్లి అని అతడు నమస్కరించాడు. అప్పుడు దేవి చాలా సంతోషించినటువంటిదై, కింతే భీష్టం వరం బ్రూహి వాంఛితం యద్దదామితే, నీకు అభీష్టమైనటువంటి నీ కోరిక ఏమిటో చెప్పు, ఆ వరాన్ని నేను నీకు ఇస్తాను అంది. అయితే ఆయన ఏం చేశాడు, యథామే మరణం మాతః నభవేత్ తథా కురు, నాకు మరణం లేకుండా కావాలి అన్నాడు వరం. అప్పుడు దేవి అన్నది, నాయనా, పుట్టడము మరణించడము జాతశ్రీ ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అన్నారు కదా భగవద్గీతలో. అంచేత పుట్టడము మరణించడము అనేది సృష్టి నియమం. ఆ సృష్టి నియమాన్ని ఉల్లంఘించడానికి లేదు. కాబట్టి నీవు మరొక విధమైనటువంటి వరాన్ని కోరుకో అంట. అయితే ఆయన ఏమన్నాడంటే, ఏవం త్వం నిశ్చయం కృత్వా మరణే రాక్షసోత్తమ వరం వరయ చేష్టంతే విచార్య మనసాకిల. సృష్టి నియమానికి ఇబ్బంది లేకుండగా ఏ వరం కావాలో నువ్వు కోరుకో అంటే, హయగ్రీవాచ్యమే మృత్యు నాన్యస్మాత్తు జగదంబికే. ఆయన రాక్షసుడు హయగ్రీవుడు కదా, అంచేత ఏమని అడిగాడు, నాకు హయగ్రీవుని వలనే మృత్యువు కావాలి, మరొకడెవరు నన్ను చంపడానికి వీర్లేదు అని వరం కోరుకున్నాడు. సరే దేవి, సరే అలాగే, గృహం గచ్చ మహాభాగ కురురాజ్యం యథాసుఖం హయగ్రీవాదృతే మృత్యు నతే నూనం భవిష్యతి. నీకు మరణం ఆ హయగ్రీవుని వల్లనే కలుగుతుంది, మరొకరు ఎవరి వలన నీకు మరణం కలగదు అని చెప్పి ఇంటికి పోయి హాయిగా రాజ్యం చేసుకో సుఖపడు అని చెప్పి వెళ్ళమని చెప్పి. ఆ విధంగా హయగ్రీవుడనే రాక్షసుడికి నేను ఇంతకు ముందు వరం ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఆ రాక్షసుడిని చంపడానికి శ్రీ మహావిష్ణువు హయగ్రీవునిగా రావాల్సిన అవసరం ఉన్నది. మంచిది, ఏది కారణం లేకుండా జరగదు. ప్రస్తుతము ఆయన యొక్క శిరస్సు లేదు కాబట్టి ఆ శిరస్సుకి వాజిముఖాన్ని, గుర్రపు ముఖాన్ని అతికించండి అని
ఆమె సలహా ఇస్తున్నమాట. అప్పుడు ఏం చేశారంటే దేవతలందరూ కూడా ఒక వాజిముఖాన్ని తీసుకొచ్చారు. వాజి శీర్షం చ కర్తాసు ఖడ్గేన సురసన్నిధౌ విష్ణో శరీరే తేనాసు యోజితం వాజిమస్తకం హయగ్రీవో హరిర్జాత మహామాయా ప్రసాదత. ఈ విధంగా మహామాయా అనుగ్రహం వల్ల శ్రీ మహావిష్ణువు హయగ్రీవునిగా అయ్యాడు. ఆ హయగ్రీవుని వలనే ఆ హయగ్రీవుడనేటువంటి రాక్షసుడు చంపబడ్డాడు. యైదం శుభమాఖ్యానం శృణ్వంతి భువి మానవాః సర్వదుఃఖ వినిర్ముక్తాస్తే భవంతి న సంశయః. కాబట్టి మహామాయా అనుగ్రహం చేత శ్రీ మహావిష్ణువు హయగ్రీవునిగా అవతరించినటువంటి ఈ కథా సన్నివేశాన్ని విన్నవారు కానీ చదివిన వారు కానీ తన సుఖాలని పొందుతారు, దుఃఖాలని పోగొట్టుకుంటారు అని చెప్పాడు. తరువాత మధుకైటభుల వృత్తాంతం. ఆ ప్రళయకాలంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని మీద నిద్రిస్తూ యోగ నిద్రలో ఉన్నాడు. ఆయన నాభికమలంలో బ్రహ్మగారు ఉన్నారు. ఈ శ్రీ మహావిష్ణువు యొక్క కర్ణమలము నుండి, చెవుల నుండి వచ్చే మలము ద్వారా, ఆ మలము నుండి మధుకైటభులు అనేటువంటి ఇద్దరు రాక్షసులు పుట్టారు. వాళ్ళు చాలా మహాబలవంతులు. వాళ్ళు లీలగా అలా ఆకాశంలో తిరుగుతూ ఉంటారు. రాక్షసులు కదా, ఆ నీళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళు చుట్టూరా చూశారు. చూస్తే వాళ్ళకి జలప్రళయంగా ఏమి కనపడలేదు. ఎవరు కనపడ్డారు వాళ్ళకి? విష్ణువు నాభికమలంలో ఉన్నటువంటి బ్రహ్మగారు కనపడ్డారు. ఆ బ్రహ్మ మీదకి పడ్డారు, వాళ్ళు చంపేస్తారు. ఈ బ్రహ్మగారి మీదకి వాళ్ళు ఉద్యుక్తులవుతుంటే బ్రహ్మగారు యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణువుని లేపడానికి ప్రయత్నించారు. అబే, ఆయన ఏమీ లేవట్లేదు. లేకపోతుంటే ఏం చేయాలి? అటువంటి సందర్భంలో బ్రహ్మగారు ఈ దేవతను యోగ నిద్రను ప్రార్థన చేస్తారు. ఈ బలవంతులైనటువంటి ఈ మధుకైటభుల యొక్క ఒత్తిడిని తట్టుకోలేక ఆ బ్రహ్మ యోగ నిద్రను ధ్యానించారు. ఆ విష్ణువు వచ్చి వీరిని సంహరించాలి అని బ్రహ్మగారి యొక్క కోరిక. అందుచేత బ్రహ్మ స్తుతి చేశారు. దేవిత్వమస్య జగతః కిల కారణం హి జ్ఞాతం మయా సకల వేదవచోభిరంబ యద్విష్ణురప్యఖిల లోక వివేకకర్త నిద్రావశంచ గమితః పురుషోత్తమోజ్జా. ఆయన శ్రీ మహావిష్ణువు అఖిల లోకకర్త. అటువంటి శ్రీ మహావిష్ణువే నిద్రావశుడైపోయాడు. నీ వల్లనే ఆయన ఇటువంటి యోగ నిద్రలో ఉండిపోయాడు. కోవేదతే జనని మోహ విలాస లీలాం మూఢోస్మ్యహం హరిరయం వివశిష్యసేతే ఈదృక్తయా సకల భూత మనో నివాసే విద్వత్తమో వివిధ కోటిషు నిర్గుణాయా. నీ యొక్క మహిమ, నీ లీలా విలాసం ఎవరికి తెలుస్తుందమ్మా? నేను మూఢుని, నాకేమీ తెలియదు. జగత్కర్త అయినటువంటి విష్ణువే నీ వల్ల ఈ యోగ నిద్రలో ఉండిపోయాడు. ఈ మధుకైటభులు నన్ను చంపేస్తామంటున్నారు. కాబట్టి ఇటువంటి నిద్ర నుండి మేల్కొల్పి నీవు ఆ విష్ణువుని మాకు సహాయంగా పంపించాలి అని కోరాడు అనమాట. సృష్ట్వాత్ర మాం భగవతి ప్రవినాశితుం చేత్
ఇచ్ఛాస్థితే కురు దయాం పరిహృత్య మౌనం కస్మాదిమౌ ప్రకటితౌ కిల కాలరూపౌ యద్వా భవాని హసితుం ను కిమిచ్చసేమో. నేనెందుకు ఇంకా, నేను మరణించడానికే నన్ను సృష్టించేవా? నన్ను చంపడానికి వీళ్ళిద్దరూ యముళ్లాగా తయారయ్యారు. జ్ఞాతం మయా తవ విచేష్టితం అద్భుతం వై కృత్వాఖిలం జగదిదం రమసే స్వతంత్ర దీనం కరోషి సకలం కిలమాం తథైవ అంతుం త్వమిచ్చసి భవాని కిమత్ర చిత్రం. ఈ జగత్తునంతని కూడా లీనము చేయగలిగినటువంటి శక్తి కలదానివి. నేనంతా నువ్వు తలుచుకున్నట్టయితే ఉత్తిష్టదేవి కురు రూపమిహాద్భుతం త్వం మాం వా త్వమౌ జహి యథేచ్ఛసి వలలీలే నోచేత్ ప్రబోధయ హరిం నిహనేదిమౌ యః త్వత్సాధ్యమేతదఖిలం కిల కార్యజాతం. దేవి, నువ్వు లే, నీ యొక్క రూపాన్ని మాకు చూపించు. వీళ్ళిద్దరూ మధుకైటబులిద్దరు, వీళ్ళిద్దరినీ సంహరించు, నన్ను రక్షించు, లేదా ఈ విష్ణువుని మేల్కొల్పు, ఈయనకి మెలకు వచ్చేటట్టు చెయ్యి అని ప్రార్థించారు. ఈ విధంగా బ్రహ్మ ఆ యోగనిద్రాదేవిని ప్రార్థించగా ఏవం స్తుతా తదా దేవి తామసీ తత్ర వేధసా విసృత్య హరిదేహాత్తు సంస్థిత పార్శ్వసస్తదా. ఈ విధంగా బ్రహ్మగారు ప్రార్థించిన తరువాత ఆ యోగనిద్రాదేవి విష్ణువు యొక్క అవయవాల నుండి తొలగి బయట విడిగా ఉందన్నమాట. అప్పుడు ఆయన విష్ణువు ఆ యోగ నిద్రలోంచి మేల్కొన్నాడు. ఎప్పుడైతే ఆ శక్తి, ఆ యోగ నిద్ర అనేటువంటి నిద్రా శక్తి, తామసీ శక్తి ఆయనలోటి బయటికి వెళ్ళిపోయిందో ఆయన మేల్కొన్నాడు. నిర్గత యోగ నిద్రాసా నాశాయిత తయోస్తదా. ఆ మధుకైటువుల్ని సంహరించడం కోసం విష్ణువు నుండి ఆ యోగ నిద్ర బయటకు వచ్చేసింది. విస్పందిత శరీరోసౌ యదా జాతో జనార్దన. ఎప్పుడైతే ఆ తామసీ శక్తి బయటికి వెళ్ళిపోయిందో ఈ విష్ణువు మేల్కొన్నాడు. ధాతా పరమికాం ప్రాప్త ఉతం దృష్ట్వా హరింతతః. అలా మేల్కొన్నటువంటి విష్ణువుని చూసి బ్రహ్మ చాలా ఆనందించాడు. తర్వాత ఆ శక్తి యొక్క స్వరూపాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. మనకి శక్తి అనేటువంటిది ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి ప్రాణిలోనూ ఏదో విధమైన శక్తి ఉంటుంది. పంచభూతముల్లో వాటికి సంబంధించిన శక్తులు ఉన్నాయి. అలాగే దేవతాగణాల్లో వారికి సంబంధించినటువంటి శక్తులు ఉన్నాయి. అంటే ఆ శక్తి అనేటువంటిది లేనిదే ఎవరు ఏ పని చేయలేరు. అయితే అన్నిటికీ ఉన్నటువంటి మూల శక్తి ఒకటే, పరాశక్తి అంటాం. ఆ పరాశక్తియే సత్వరజస్తమో గుణ రూపమైనటువంటి సాత్విక శక్తి, రాజస శక్తి, తామస శక్తి, ఆ విధంగా ఒకే శక్తి 3 రూపాల్లో ఉన్నదన్నమాట. ఏకామూర్తిస్త్రయోదేవా బ్రహ్మ విష్ణు మహేశ్వరా రజసత్వతమోభిశ్చ సంయుతా కార్యకారకా. ఒకే శక్తి రజోగణ శక్తిగా ఉన్నప్పుడు బ్రహ్మ రూపంలో వ్యక్తమవుతుంది. అదే తమోగుణ శక్తి మహేశ్వరి రూపంలో వ్యక్తమవుతుంది. సత్వగుణ శక్తి విష్ణు రూపంలో వ్యక్తమై. కాబట్టి ఈ 3 మూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేటువంటి 3 రూపములు ఒకే శక్తి యొక్క రూపములు. అందువలనే ఆ శక్తి ఉండడము చేతనే వెనకాల విష్ణువు ఈ సర్వ జగత్తుని రక్షిస్తున్నాడు, పాలిస్తున్నాడు అన్న, బ్రహ్మ జగత్తును సృష్టిస్తున్నాడు అన్న, లేదా ఈశ్వరుడు మొత్తం సమస్తాన్ని లయం చేస్తున్నాడు అన్న, వారికి ఆయా శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఈ ఒకే శక్తి 3 రూపాల్లో ఉండడం వల్ల వాళ్ళకి ఆ శక్తులు వచ్చాయి. కాబట్టి వీటన్నిటికీ మూల కారణము ఆమెయే, ఆ ఆదిపరాశక్తియే. కాబట్టి ఆ శక్తిని గురించి చెప్పవలసింది అని ఋషులు సూతులు వారిని అడిగారన్నమాట.
నారాయణం ఋషికేశం వాసుదేవం జనార్దనం తథా కేచిన్ మహాదేవం శంకరం శ్రీశేఖరం త్రినేత్రం పంచభక్త్రం చ శూలబాణం వృషధ్వజం. లోకంలో ఎవరెవరు వారి వారి యొక్క కోరిక ప్రకారం ఇష్టదైవాలని ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది నారాయణుణ్ణి, కొంతమంది ఈశ్వరుణ్ణి, అలాగే ఇంకా రకరకాల కైలాసంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి, కొంతమంది సూర్యుని ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రాతకాలంలో గాయత్రి రూపంగా, మధ్యాహ్నం సావిత్రి రూపంగా, సాయంకాలం సరస్వతి రూపంగా సూర్యోపాసన చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే అగ్నిని ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంద్రుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు, వరుణుని ఆరాధన చేసేవాళ్ళు. ఈ విధంగా రకరకాలు వారి వారి కోరికలను అనుసరించి ఆరాధన చేస్తారు. వీరు ఆరాధన చేసినట్టుగా వారికి కావలసినటువంటి కోరికలు ఆయా దేవతలు తీరుస్తున్నారు. అయితే ఆ దేవతలకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ ఆదిపరాశక్తి వల్లనే వారందరికీ ఆ శక్తి వచ్చింది. సాధ్యాశక్తి పరిణత సర్వస్మిన్ యా ప్రతిష్ఠిత. అందరిలో ఉన్నటువంటి ఏ శక్తి అయితే ఉందో అది ఆద్యాశక్తియే. ఆ శక్తియే వీరికి వారి వారి పరిణతమైన శక్తి రూపంగా, అంటే ఒకరిలో ఇప్పుడు అగ్నిలో దాహక శక్తి ఉంటుంది, జలంలో శీతలత్వం అనే శక్తి ఉంటుంది. ఈ శక్తులు వేరువేరుగా ఆయా వ్యక్తుల్లో ఆయా దేవతల్లో కనపడుతూ ఉన్నప్పటికీ వీటన్నిటికీ మూలము ఆ ఆదిపరాశక్తియే. ఆ శక్తి కనుక లేకపోతే శివోపి శవతాం యాది కుండలిన్యా వివర్జిత శక్తిహీనస్తు యః కశ్చిత్ అసమర్థ స్మృతో బుధై. సాక్షాత్ పరమేశ్వరుడే అయినా శక్తి లేనట్టయితే ఏమి చేయలేడు. అదే శంకర భగవత్పాదులు కూడా చెప్పారు కదా, శివశక్త్యా యుక్తో ఇది హోతి శక్త ప్రభవితం రచేదేవం దేవ. ఆయన ఆ శక్తి ఉంది కాబట్టే శివుడు ఏ పనైనా చేయగలుగుతున్నాడు. అదే లేకపోతే ఆయన కదలడానికి కూడా వీల్లేదు, అశక్తుడే. అంచేత శక్తి ఉంటేనే శివుడు, శక్తి లేకపోతే శవమే. శివోపి శవతాం యాతి అన్నారు. ఆ కుండలిని శక్తి అనేది లేకపోతే ఈశ్వరుడు కూడా కదలలేడు. కాబట్టి లోకంలో కూడా శక్తి ఉన్నవాడినే గౌరవిస్తారు. శక్తి లేకపోతే వీడు అసమర్థుడు, ఎందుకు పలికినాడు అని అంటారు. కాబట్టి దేవతలందరిలోనూ కూడా వివిధములైనటువంటి రూపములలో అదే శక్తి ఉన్నది. ధర్మార్థ కామ మోక్షాణం స్వామిని సా నిరాకుల దదాతి వాంఛితాన్ కామాన్ పూజిత విధిపూర్వకం. అయితే శక్తిని సగుణ శక్తి, నిర్గుణ శక్తి అంటారు. అంటే సగుణారాధన, నిర్గుణారాధన. సగుణారాధనలో గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సగుణమైనటువంటి ఒకనొక శక్తి స్వరూపాన్ని ఆరాధన చేసినట్లయితే ఆమె ఈ గృహస్థులకు కావలసినటువంటి ధర్మార్థ కామ మోక్షాలన్నిటినీ, చతుర్విధ పురుషార్థాలని ఆమె ఇస్తుంది. అదే మోక్షగామి అయిన వాళ్ళు, ముముక్షువులు, వాళ్ళు నిర్గుణమైనటువంటి శక్తిని ఆరాధిస్తారు. అలా ఆరాధించేటువంటి వారికి ఆ మోక్షాన్ని ఆమె ప్రసాదిస్తుంది. కాబట్టి ఇటు సగుణారాధకులకైనా నిర్గుణారాధకులకైనా ఆరాధ్యమైనటువంటిది శక్తియే. కాబట్టి తేనవై శక్తిం పరాం దేవీం బ్రహ్మాఖ్యాం పరమాత్మికాం ధ్యాయంతి మనసా నిత్యం నిత్యాం మత్వా సనాతనీం తస్మాత్ శక్తి సదా సేవ్యా విద్వద్భిః కృత నిశ్చయై. అందుచేత ఇప్పుడు బ్రహ్మను ఆరాధించినా, విష్ణువుని ఆరాధించినా, శివుణ్ణి ఆరాధించినా, లేదా మరొక దేవతలను ఆరాధించినా వాళ్ళు ఆయా కోరికలు మనకి తీరుస్తున్నారు అంటే అటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది అంటే దానికి మూల కారణము ఆ పరాశక్తి. కాబట్టి ఆ శక్తినే అందరూ ఆరాధించవలసింది.
శక్తిరేవ సదా సేవ్యా విద్వద్భిః కృత నిశ్చయైః. శక్తియే సర్వదా సర్వదా అందరి చేత కూడా ఆరాధింపదగినటువంటిది. ఇందువల్ల అంటే అన్నిటి యందు ఆ శక్తి ఉన్నది కాబట్టి. అత సర్వేషు భూతేషు జ్ఞాతవ్యా శక్తిరేవహి. అన్ని భూతముల యందు కూడా శక్తియే ఉన్నది అని మనకి తెలుసు కాబట్టి. ఈ విధంగా ఎప్పుడైతే ఆ విష్ణువు నుండి తామసీ శక్తి బయటకు వచ్చిందో, విష్ణువు నిద్ర నుండి లేచాడు, ఆ శక్తి యొక్క గొప్పతనానంతని కూడా వివరించడం జరిగింది. తర్వాత విష్ణువు ఆ మధుకైటువులతోటి యుద్ధం చేశాడు. ఇంకా 5 సహస్రాణి 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తే విష్ణువుకి శ్రమ కలుగుతోంది, కానీ వాళ్ళకేమీ శ్రమ కలగటం లేదు. ఎలాగా? ఇప్పుడు ఏం చేయాలి అంటే విష్ణువుకి తన సంగతి తెలుసు. తనకి ఎవరి వల్ల అయితే ఆ శక్తి వస్తోందో ఆ శక్తిని ఆరాధించాలి, ఆమె అనుగ్రహం ద్వారా వీళ్ళని జయించాలి అని అనుకుని ఆ విష్ణువు నమో దేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాది నిధనే చండీ భుక్తి భుక్తి ప్రదే శివే నతే రూపం విజానామి సగుణం నిర్గుణం తథా చరిత్రాణి కుతో దేవి సంఖ్యాతీతాని యాని తే అనుభూతో మయా తేజ్య ప్రభావశ్చాతి దుర్ఘటః యదహం నిద్రయా లీన సంజాతోస్మి చేతన బ్రహ్మణా చాతి యత్నేన బోధితోపి పునః పునః న ప్రబుద్ధः సర్వథాహం సంకోచిత షడింద్రియః అచేతనత్వం సంప్రాప్తః ప్రభావాత్ తవ చాంబికే. నీ యొక్క కారణంగా, నీ ప్రభావంగా నేను అచేతనుడైపోయాను. నా ఇంద్రియాలు ఏమీ నాకు పనిచేయలేదు. అలా నిద్రలో ఉండిపోయాను. బ్రహ్మ ఎంత లేపినప్పటికీ నేను లేవలేకపోయాను. అంచేత నీ యొక్క గొప్పతనం నేను ఎరుగను, కానీ నీ యొక్క రూపాన్ని నేను ఎరగను. నీ యొక్క శక్తికి సంబంధించినటువంటి ప్రభావాన్ని, ఆ కథలను నేను ఎరుగను. కానీ నీ శక్తి వలనే నాకు ఇలా జరిగిందని మాత్రం ఎరుగుదను. కాబట్టి ఈ విధంగా ఆమెను, ఆ శక్తిని విష్ణుమూర్తి ప్రార్థించాడు. అలా ప్రార్థించిన తరువాత ఆమె చెప్పింది ఏమిటి అంటే, వారికి పూర్వమందు నేను వరదానం చేయడం జరిగింది. వాళ్ళు నన్ను ఆరాధించడం చేత వాళ్ళకి వరం ఇవ్వడం జరిగింది. కాబట్టి వారిని సంహరించేటువంటి ఉపాయం నీకు చెప్తాను. జ్ఞాత్వాహం శరణం ప్రాప్తస్త్వామత్య శరణప్రదాం సాహాయ్యం కురు మే మాత ఖిన్నోహం యుద్ధకర్మణ దృప్తౌ వరదానేన తవ దేవార్తినాశనే అంతుం మాముద్యతౌ పాపో కింకరోమి క్వయామి చ. అలాగా ఆ విష్ణువు అడగగానే ప్రణమంతం జగన్నాథం వాసుదేవం సనాతనం, ఆమె సనాతనుడైనటువంటి ఆ వాసుదేవునికి ఈ విధంగా సమాధానం చెప్పింది. వీక్ష విష్ణుం స్థితం తచ్చుత్వా వచనం విష్ణుస్తస్యాః ప్రీతిరసాన్వితం సంగామస్థలమాసాచ తస్థౌ తత్ర మహార్ణవే తదా యాతౌ చ తౌ వీరౌ యుద్ధకామౌ మహాబలౌ వీక్ష విష్ణుం స్థితం తత్ర హర్షయుక్తౌ బభూవతః తిష్ట తిష్ట మహాకాయ కురు యుద్ధం చతుర్భుజ దైవాధీనౌ విదిత్వాజ్య నూనం జయపరాజయౌ సబలో జయమాప్నోతి దైవాజ్జైతి దుర్బలః సర్వథైవ న కర్తవ్యో హర్షశోకౌ మహాత్మన పురా వై బహవో దైత్యా జితా దానవ వైరిణ అధునా చ అనయోస్సార్థం యుజ్యమాన పరాజితః. వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట, ఇంతకుముందు మేము ఎంతో మందిని సంహరించారు, ఎవరు? విష్ణువు ఎంతో మంది రాక్షసులను సంహరించారు, ఈనాడు మా చేత విష్ణువు ఓడిపోయాడు అని వాళ్ళు ఆనందిస్తున్నారు అన్నమాట. వారికైతే మరి ఆమె ఇదివరకే వారికి వరం ఇచ్చేసింది,
ఏమిటి? వాళ్ళు ఇదివరకు తపస్సు చేసినప్పుడు స్వచ్ఛంద మరణం, స్వచ్ఛంద మరణం ఇచ్చింది అని తెలిస్తే విష్ణువు ఏమనుకున్నాడు? అరే, ఇప్పుడు ఎంత యుద్ధం చేస్తే మాత్రం వాళ్ళకి స్వచ్ఛంద మరణము అని తెలిసిన తర్వాత వాళ్ళతో యుద్ధం చేసి మాత్రం ఉపయోగం ఏంటి? యుద్ధం చెయ్యకపోతే వాళ్ళు ఊరుకుంటారా? యుద్ధం చేయకుండా ఉండడం కుదరదు. వాళ్ళకి మరణం లేదు, స్వచ్ఛందంగా మరణము వాళ్ళు కోరుకుంటేనే మరణం వస్తుంది అనే విషయం తెలిసి కూడా యుద్ధం చేయడం ఉపయోగం ఏముంది అని అనుకుంటాడు. ఎంత కష్టంలో ఉన్నవాడైనా మరణించాలని అనుకోడు కదా. మరణం చేచ్ఛయాకామం దుఃఖితోపి నవాంఛతి రోగగ్రస్తోపి దీనోపి న ముమూర్షతి కశ్చన. ఎవరు కూడా రోగగ్రస్తుడైనా ఏదో ఆరోగ్యం బాగుపడాలి, ఇంకా జీవించాలని అనుకుంటాడు, కానీ మేము మరణించాలి అని అనుకోడు. అలాగే దారిద్ర్యముతోటి దీన స్థితిలో ఉన్నటువంటి వాడు కూడా తాను మరణించాలి అని అనుకోడు కదా. మరి వీళ్ళని ఎలాగ జయించడం అంటే, ఆమె చెప్పింది, నేను వాళ్ళకి మోహాన్ని కలగజేస్తాను. మోహాన్ని కలగజేస్తే వారంతట వాళ్ళే వాళ్ళ యొక్క మరణాన్ని కోరుకుంటారు. అప్పుడు వాళ్ళని నువ్వు సంహరించు. కాబట్టి యుద్ధం చేయకుండా ఉంటే ఇప్పుడు కుదరదు. వాళ్ళు ఆల్రెడీ యుద్ధానికి వచ్చేశారు. యుద్ధం జరిగింది. కొంతసేపు ఈయన శ్రమపడ్డాడు, కాసేపు విశ్రాంతి తీసుకుని మీతో యుద్ధం చేస్తా అన్నాడు. సరే అన్నారు వాళ్ళు. ఆయన విశ్రాంతి తీసుకునే సమయంలో దేవిని స్మరించాడు. దేవి ఉపాయం చెప్పింది. ఈయన మళ్ళీ యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినటువంటి విష్ణువుని చూసి వాళ్ళు చాలా ఆనందించారు. ఎందుకంటే వాళ్ళకి యుద్ధం కావాలి అని చెప్పి విష్ణువుతోటి వాళ్ళు యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేసేటువంటి సందర్భంలో ఆ దేవి వాళ్ళు మోహపడేటట్టుగా చేసి వాళ్ళంతటా వాళ్ళే వరం వరయతాం వీరో యువయోర్యోభివంచిత దదామి పరమ ప్రీతో యుద్ధేన యువయో కిల. అక్కడ విష్ణువు ఏమన్నారంటే, వాళ్ళు మోహములో ఉన్నారు. దేవి కారణముగా ఆవిడ వాళ్ళని మోహపరిచింది. అలా మోహితులై ఉన్నటువంటి వాళ్ళతోటి విష్ణు అన్నారన్నమాట, మీరు వరం కోరుకోండి, నేను మీకు వరం ఇస్తాను. అంటే వాళ్ళు అన్నారు, నువ్వు మాకు వరం ఇచ్చేదేటయా, మేము ఇప్పుడు ప్రస్తుతం యుద్ధంలో కంటే బలవంతులై మేము ఉన్నాం, కాబట్టి నువ్వే వరం కోరుకో అన్నారు. వాళ్ళకి అంటే అభిమానం ఎక్కువ, స్వాభిమానుడు వాడు. అంచేత మేమెప్పుడూ ఎవరి దగ్గర చేదాసలేదు. అంచేత నిన్ను మేము వరవడడం ఏంటి? పైగా ఇప్పుడు మేము బలవంతులం, నువ్వే బలం లేకుండా కాసేపు విశ్రాంతి కూడా తీసుకొచ్చావు, అందుచేత నేనే మీకు వరం ఇస్తాం అన్నారు. అప్పుడు విష్ణు ఏం చేశారంటే, తయోస్తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ జనార్దన భవేతామజ్జ మే దుష్టో మమ వధ్యావుభావపి. నన్ను వరం కోరుకోమన్నారు కదా, అయితే నేను కోరుకుంటున్నాను వినండి, మీ ఇద్దరు నా చేతిలో మరణించాలి అని కోరాడు. అప్పుడు వాళ్ళు ఆలోచించారు, ఏమిటి ఇటువంటి వరం కోరాడు, మనం చాలా మోసపోయాం, ఆయన వరం ఇస్తామంటే వద్దన్నాం, పైగా నేనే వరం ఇస్తామన్నాం, తీరా చేసి ఆయన ఏమడిగాడు, నా చేతిలో మీ ఇద్దరు చచ్చిపోవాలన్నాడు. ఇటువంటి వరం కోరతారని వాడు ఊహించలేదు. విచార్య మనసాదౌతు దానవౌ విష్ణుమూచతు ప్రేక్ష సర్వం జలమయం భూమిం స్థల వివర్జితాం హరేయోయం వరో దత్తస్త్వయా పూర్వం జనార్దన సత్యవాగసి దేవేశ దేహితం వాంఛితం వరం నిర్జలే విపులే దేశే అనస్వ మధుసూదన. వాడు చుట్టూ చూశారు, ఎక్కడ భూమి కనపట్టలేదు, అంతా జలమయమైపోయి ఉంది. అందుచేత వాళ్ళు స్వచ్ఛంద మరణం కదా, వాళ్ళు ఏం కోరుకున్నారంటే, నీళ్లు లేని చోట మేము మరణిస్తాం, మమ్మల్ని చంపు అన్నారు. అంటే వాళ్ళు ఎదురుకుండా చూస్తుంటే అంత జలమయమైపోయింది.
అంటే నీళ్లు లేని ప్రదేశం ఎక్కడా కనపట్లేదు, భూమి ఎక్కడా కనపట్లేదు. అంటే నీళ్లు లేని చోట మమ్మల్ని చంపు అన్నాడు. అంటే అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఏం చేశారంటే తన యొక్క ఊరువుల్ని తొడలని బాగా విశాలంగా చేసి ఆ ఊరువులు నీరు ఉండదు కదా, అంచేత ఆ ఊరుమీలు పెట్టి ఊరువుల మీద వాళ్ళని పెట్టి సంహరించడం జరిగిందనమాట. అందుచేతనే ఆ రాక్షసులను చంపినప్పుడు వాళ్ళ యొక్క రక్తము, కొవ్వు ముఖ్యంగా అది ఈ సముద్రంలో అట్లాగే సముద్రంలో మునిగిన భూమి మీద అంతా పడింది. అంచేతనే ఆ కొవ్వుతో కూడి ఉండడం చేతనే భూమికి మేదిని అనే పేరు వచ్చింది. అందువలనే ఆ రాక్షసుల యొక్క కొవ్వుతో కూడి ఉండడం చేతనే మట్టి ఎప్పుడు కూడా తినకూడదు. సాగర సకలో వ్యాప్తస్తదా వై మేధసాతయో, వారిద్దరి యొక్క కొవ్వు మొత్తం సముద్రం అంతా వ్యాపించింది. మేదినీతితో జాతం నామ పృథ్వ్యా సమంతత, అలా వ్యాపించినటువంటి భూమి అంతా కూడా సాగరంలో ములిగింది కదా, అంచేత ఆ భూమి మీద కూడా వ్యాపించింది. అందువల్ల అప్పటి నుంచే భూమికి మేదిని అనే వ్యవహారం కూడా కలిగింది. అభక్ష్య మృత్తికా తేన కారణేన మునీశ్వరా, ఆ కారణం చేతనే ఆ కొవ్వు కలిసి ఉండడం చేతనే మట్టి ఎప్పుడు కూడా తినకూడదు అనేటువంటి తెలుస్తోంది. ఆరాధ్య పరమాశక్తి సర్వైరపి సురాసురై నాతః పరతరం కించిదధికం భువనత్రయే సత్యం సత్యం పునః సత్యం వేదశాస్త్రార్థ నిర్ణయ పూజనీయ పరాశక్తి నిర్గుణా సగుణాథవా. అందుచేత ఆ పరాశక్తి అందరి చేతన కూడా తప్పనిసరిగా ఆరాధింపదగినటువంటిది. ఇదే సత్యము, ఇదే సత్యము, ఇదే సత్యము అని చెప్పారు. ఇంతటితోటి మధుకైటముల యొక్క వధ పూర్తయింది. ఈ రోజుకి ఈ భాగవత ప్రవచనము, భాగవత అధ్యయనము, శ్రీ దేవి భాగవత అధ్యయనము ఇంతటితో ముగిద్దాము. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः, అధనాः సధనాः సంతు, జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శుభమస్తు. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.